పని ప్రదేశపు సమాచార బోర్డుల నిర్మాణం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలలో వలసలు నివారించి సుస్థిర ఆస్తులను ఏర్పాటు చేయడం, తద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రజల జీవనోపాధులను మెరుగుపరచడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే గ్రామంలో ఉండే ప్రతి వయోజనుల కుటుంబానికి జాబ్ కార్డ్ కల్పించి వారికి ఒక ఆర్థిక సంవత్సరానికి గాను 100 రోజుల పనిని హక్కుగా పొందే హక్కును ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడానికి ఈ పథకం కింద చేపట్టిన పనులు జరిగే ప్రదేశాలలో పౌర సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ చట్టం నిర్దేశిస్తోంది. సుపరిపాలనా అంశాలలో సమాచార బోర్డులు ఏర్పాటు అనేది ఒక ప్రధాన అంశం. సమాచార బోర్డులపై ముందు భాగంలో జరుగుతున్న లేదా జరిగిన పని పేరు, పని గుర్తింపు సంఖ్య, పని యొక్క అంచనా విలువ, వేతన మరియు మెటీరియల్ ఖర్చు, కల్పించిన పని దినాల సంఖ్య, వాస్తవ ఖర్చు, పని ప్రారంభమైన తేదీ, ముగిసిన తేదీ, పని నిర్వహించిన ఏజెన్సీ పేరు తదితర వివరాలు స్థానిక ప్రజల సమాచారం కోసం పొందుపరచాలి. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లను కూడా రాయాలి. సమాచార బోర్డు వెనుక భాగంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమాచార, విద్య, భావప్రసార కార్యక్రమాల సందేశాలను పొందుపరచాలి. ఈ విధమైన సమాచారాన్ని ఈ బోర్డుల ద్వారా బహిర్గతపరచడం వల్ల పథకం అమలులో పారదర్శకత, అమలు చేసే యంత్రాంగంలో జవాబుదారీతనం పెంపొందుతాయి. మన్నికైన ఆస్తుల కల్పనకు ఈ సమాచార బోర్డులు పరోక్షంగా దోహదపడతాయి. ఉపాధి హామీ పథకం గురించి ప్రజలలో ఒక విస్తృతమైన అవగాహన ఈ బోర్డుల ద్వారా ఏర్పడుతుంది. పని ప్రదేశంలో పౌర సమాచార బోర్డు ఏర్పాటు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో పనులను ముగించరాదు. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి 4 కేటగిరీలుగా విభజించటం జరిగింది. 4 కేటగిరీలు, వాటిలో చేపట్టే వివిధ రకాల ప్రాజెక్టులు, పనుల వర్గీకరణ మరియు పని ప్రదేశపు అనుకూలతను బట్టి పని ప్రదేశపు సమాచార బోర్డులను 5 రకాలుగా విభజించటం జరిగింది. ప్రజా సమాచారం కోసం ఏర్పాటు చేసే బోర్డులు, వాటిలోని రకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజా సమాచారం కోసం ఏర్పాటు చేసే బోర్డులు 3 రకాలు. అవి 1 పని ప్రదేశపు సమాచార బోర్డులు, 2 సమాచార గోడలు, 3 పౌర సమాచార బోర్డులు. పని ప్రదేశపు సమాచార బోర్డుల నిర్మాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 పని ప్రదేశపు సమాచార బోర్డులు. పని ప్రదేశంలో సమాచార బోర్డులు 5 రకాలు. అవి 1 గుంటూరు స్లాబ్, 2 కడప తాండూరు లోకల్ స్లాబ్, 3 ఇటుకగోడ నిర్మాణం రకం 1, 4 ఇటుకగోడ నిర్మాణం రకం 2, 5 వాల్ రైటింగ్స్ సమాచార గోడలు. ఈ సమాచార బోర్డుల నందు పని ప్రదేశ వివరము, పని గుర్తింపు సంఖ్య, అంచనా మొత్తం, ఖర్చు వివరము అంటే వేతనం సామగ్రి వివరం, పని దినములు, పని ప్రారంభ తేదీ, పూర్తి చేసిన రోజులు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మనం గుంటూరు స్లాబ్ నిర్మాణం మరియు దానిని ఏ ప్రదేశాలలో నిర్మించాలి అనే వివరాలు చూద్దాం. 1 గుంటూరు స్లాబ్. మొదటగా ప్రీకాస్ట్ స్లాబ్ను 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 1.50 నుంచి 2 ఇంచుల మందంతో ఏర్పాటు చేసుకోవాలి. ప్రీకాస్ట్ స్లాబ్ను ఏర్పాటు చేసుకొనుటకు భూ పైభాగం నుండి 2 అడుగుల లోతు వచ్చే వరకు 2 గుంతలను 1 అడుగు దూరంతో త్రవ్వవలెను.
ఇప్పుడు 1 అడుగు పొడవు, 2 అడుగుల వెడల్పు, 9 ఇంచుల మందంతో 2 పెడస్టల్స్ ను నిర్మించాలి. దీనిలో 1:5:10 నిష్పత్తితో సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసి పెడస్టల్స్ కోసం మట్టి త్రవ్విన భాగంలో నిర్మించవలెను. దీనిపై ప్రీకాస్ట్ స్లాబ్ ను పెడస్టల్స్ ను మధ్య భాగంగా చేసుకుంటూ ఏర్పాటు చేయవలెను. ఇప్పుడు స్లాబ్ యొక్క 2 వైపులా వివిధ రంగులను ఉపయోగించి పెయింట్ వేయాలి. ఆ తరువాత బోర్డుపై అంచనాలోని సమాచారమును అనుసరించి నింపవలెను. ఈ స్లాబ్ నిర్మాణం యొక్క అంచనా విలువ 1500 రూపాయల వరకు పరిమితం చేయబడింది. ఈ స్లాబ్ నిర్మాణాన్ని ఉమ్మడి ఆస్తుల లేదా వ్యక్తిగత లబ్ధిదారుల కొరకు ఏర్పాటు చేసిన పనుల వద్ద ఏర్పాటు చేయవచ్చును. ఇప్పుడు మనం కడప, తాండూర్ లోకల్ స్లాబ్ నిర్మాణం మరియు దానిని ఏ ఏ పని ప్రదేశాలలో నిర్మించాలి అనే వివరాలు చూద్దాం. 2. కడప, తాండూర్ లోకల్ స్లాబ్. వర్క్సైట్ బోర్డులను కడప స్లాబ్ లేదా తాండూర్ స్లాబ్ లేదా ఇతర లోకల్ స్లాబ్ ఉపయోగించి తయారు చేయవచ్చు. మొదటగా స్లాబ్ను 6.0 అడుగుల పొడవు, 2.0 అడుగుల వెడల్పు, 1.50 నుంచి 2.00 ఇంచుల మందంతో ఏర్పాటు చేసుకోవాలి. స్లాబ్ను ఏర్పాటు చేసుటకు భూభాగం నుండి 2 అడుగుల లోతు వచ్చే వరకు త్రవ్వవలెను. దీనిలో 1:5:10 నిష్పత్తితో సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసి మట్టి త్రవ్విన భాగంలో 2.5 అడుగుల పొడవు, 6.0 ఇంచుల వెడల్పు, 6.0 ఇంచుల లోతుతో కాంక్రీట్ మిశ్రమాన్ని నింపవలెను. కాంక్రీట్ మిశ్రమం వేసిన భాగం పైన సమాచారం కోసం ఏర్పాటు చేసిన స్లాబ్ ని దిమ్మె వేసి నిలబెట్టవలెను. ఇప్పుడు స్లాబ్ యొక్క 2 వైపులా వివిధ రంగులను ఉపయోగించి అంచనాలోని సమాచారమును అనుసరించి నింపవలెను. ఈ స్లాబ్ నిర్మాణం యొక్క అంచనా విలువ 1000 రూపాయల వరకు పరిమితి చేయబడినది. పైన తెలుపబడిన గుంటూరు స్లాబ్, కడప, తాండూర్ లోకల్ స్లాబ్ సమాచార బోర్డులను IHHL నిర్మాణాలకు వర్మీ కంపోస్ట్, నాడెప్ కంపోస్ట్ పిట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం వద్ద ఏర్పాటు చేసుకొనవచ్చును. ఇప్పుడు మనం ఇటుక గోడ నిర్మాణం 1వ రకం గురించి మరియు దానిని ఏ ఏ పని ప్రదేశాలలో నిర్మించాలి అనే వివరాలు చూద్దాం. 3. ఇటుక గోడ నిర్మాణ రకం 1. 3 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల ఎత్తు. మొదటగా 4 అడుగుల పొడవు, 9 అంగుళాల వెడల్పు మరియు 2 అడుగుల లోతు గుంత తీయాలి. సిమెంటు మిశ్రమం 1:6 ఇటుకతో 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు మరియు 6 అంగుళాల లోతు దిమ్మెను నిర్మించాలి. దానిపై 9 అంగుళాల మందంతో 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు గల ఇటుక గోడను నిర్మించాలి. ఇటుక బోర్డు నిర్మాణమునకు అన్ని వైపులా సిమెంటు మిశ్రమం 1:5తో 12 మిల్లీమీటర్ల మందంతో ప్లాస్టరింగ్ చేయవలెను. ఇటుక గోడ నిర్మాణ రకం 1 యొక్క అంచనా విలువ, పెయింటింగ్ ఖర్చులు, ఇతర ఖర్చులు కలిపి 2500 రూపాయలకు మించరాదు. ఇప్పుడు మనం ఇటుక గోడ నిర్మాణం 2వ రకం నిర్మాణం మరియు దానిని ఏ ఏ పని ప్రదేశాలలో నిర్మించాలి అనే వివరాలు చూద్దాం. ఇటుక గోడ నిర్మాణ రకం 2. 2 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు. మొదటగా 3 అడుగుల పొడవు, 9 అంగుళాల వెడల్పు మరియు 2 అడుగుల లోతు గుంత తీయాలి. సిమెంటు మిశ్రమం 1:6 ఇటుకతో 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు మరియు 6 అంగుళాల లోతు దిమ్మెను నిర్మించాలి. దానిపై
9 అంగుళాల మందంతో 2 అడుగుల వెడల్పు 3 అడుగుల ఎత్తు ఇటుక గోడను నిర్మించాలి. 12 మిల్లీమీటర్ల మందంతో ప్లాస్టరింగ్ చేయాలి. ఇటుక గోడ నిర్మాణ రకం 1 యొక్క అంచనా విలువ పెయింటింగ్ ఖర్చులు ఇతర ఖర్చులు కలిపి 1600 రూపాయలు మించరాదు. వాల్ రైటింగ్. సమాచార గోడలను ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి, వాటి కొలతల వివరాలు ఇప్పుడు చూద్దాం. వాల్ రైటింగ్ సమాచార గోడలు వర్మీ కంపోస్ట్ పిట్లకు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లాంటి ఇతర పనులకు నిర్మించిన గోడలను వర్క్సైట్ బోర్డులుగా ఉపయోగించవచ్చు. వాల్ రైటింగ్ సమాచార గోడలపై వేతన మొత్తం లేదా సామగ్రి మొత్తం రూపాయలలో, మొత్తం పని దినాలు, దినసరి వేతనం రూపాయలలో, కార్యనిర్వాహక సంస్థ పేరు, సమస్యల పరిష్కార వేదిక టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా 1800 425 4440 మొదలగు వివరాలను స్థానిక ప్రజల సమాచారం కోసం పొందుపరచాలి. దీని యొక్క విలువ 30.0 చదరపు మీటర్లకు గాను 1 చదరపు మీటరుకు 25 రూపాయల చొప్పున మొత్తం 750 రూపాయలు మరియు 100 రూపాయలు లోగోలకు కలిపి మొత్తం 850 రూపాయలు చెల్లించబడుతుంది. పని ప్రదేశపు సమాచార బోర్డుల ఏర్పాటులో పాటించవలసిన మార్గదర్శకాలు ఇప్పుడు చూద్దాం. మార్గదర్శకాలు: గుంటూరు స్లాబ్, కడప, తాండూరు లోకల్ స్లాబ్, ఇటుక గోడ నిర్మాణ రకం 1 వర్క్సైట్ బోర్డులకు ఇరువైపులా పెయింటింగ్ చేయాలి. వర్క్సైట్ బోర్డు పైన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు లోగోలు లేకుంటే పేమెంట్ చేయకూడదు. పని ప్రదేశంలో వర్క్సైట్ బోర్డు లేకుండా ఆ పనిని ముగించరాదు. సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ బోర్డులు తయారు చేయించి పూర్తి చేయడానికి బాధ్యత తీసుకోవాలి. ప్రతి పని ఎస్టిమేట్ వేసేటప్పుడు ఈ 5 రకాల వర్క్సైట్ బోర్డులలో ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలి. ఒకటి 4/2016 తరువాత పూర్తి అయిన పనులకు వర్క్సైట్ బోర్డులు తప్పనిసరిగా పెట్టాలి. ఇది వరకు పూర్తి అయి బోర్డులు పెట్టని పనులకు మరియు బోర్డుకు 50% కన్నా తక్కువ పేమెంటు అయిన పనులన్నింటినీ కలిపి ఒకే అంచనా తయారు చేయాలి. రాగాస్ సాఫ్ట్వేర్లో అంచనాల తయారీకి ప్యాచ్ ఇవ్వడమైనది. టీఏలు అంచనాలు తయారు చేయాలి. ఈసీలు చెక్ మేజర్ చేయాలి. బోర్డులు పెట్టిన తరువాత టీఏ ఎంబుక్లో రికార్డ్ చేయాలి. ఈసీ చెక్ మేజర్ చేయాలి. బోర్డులు పెట్టడానికి అయిన ఖర్చులను సాఫ్ట్వేర్ ద్వారా సంబంధిత లబ్ధిదారునికి లేదా గ్రామ పంచాయతీకి చెల్లించాలి. పని ప్రదేశంలో వర్క్సైట్ బోర్డు లేకపోతే సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందిపై తగు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. పని ప్రదేశపు సమాచార బోర్డుల ఏర్పాటులో గుర్తుపెట్టుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ముఖ్యమైన విషయములు: కేంద్ర మరియు రాష్ట్ర చిహ్నాలు లోగోలు తప్పనిసరిగా సమాచార బోర్డు పైన ఉండవలెను. ఏ పనిని అయినా సమాచార బోర్డు నిర్మాణం పూర్తి అయిన తరువాతనే పూర్తి అయినట్లుగా భావించవలెను. పని వద్ద సమాచారపు బోర్డులలోని 5 రకాలలో పని ప్రదేశంలోని అనుకూలతను బట్టి ఏదైనా ఒక దానిని ఎంచుకుని నిర్మించవచ్చు. లబ్ధిదారునకు సప్లయర్ లేదా గ్రామ పంచాయతీకి చెల్లింపులు చేయవచ్చును. ఇప్పుడు మనం సమాచార గోడలు నిర్మాణం మరియు దానిని ఏ ఏ పని ప్రదేశాలలో నిర్మించాలి అనే వివరాలు చూద్దాం.
2. సమాచార గోడలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టేటటువంటి పనుల యొక్క వివరాలు, పథకం యొక్క పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించుట కొరకు గ్రామ పంచాయతీ భవనాల గోడలపైన ఏర్పాటు చేస్తారు. వీటినే సమాచార గోడలు అని పిలుస్తారు. సమాచారం నింపే గోడ పరిమాణం 8.0 x 7.0 అంగుళాల పొడవు, వెడల్పులు మించకుండా పూర్తి భాగానికి పసుపు రంగు వాడాలి. కేంద్ర, రాష్ట్ర చిహ్నాలు, లోగోలు తప్పనిసరిగా పెయింట్ చేసిన తరువాతనే వేయవలెను. అక్షరములు ఆకుపచ్చ లేదా రాయల్ బ్లూ రంగులు వాడాలి. అక్షరం యొక్క పరిమాణం 1.5 నుండి 2.5 ఇంచులు ఉండాలి. పదానికి పదానికి మధ్య దూరం 2 నుండి 3 ఇంచులు ఉండునట్లుగా చూసుకోవాలి. ఒక చదరపు అడుగుకు ₹11.50 చొప్పున గోడపైన రాసిన సమాచారం యొక్క విస్తీర్ణాన్ని బట్టి చెల్లింపులు చేయాలి. కేంద్ర, రాష్ట్ర చిహ్నాలు, లోగోలు వేసినందుకు గాను పెయింటర్కు చెల్లింపులు చేయవలెను. ఒకవేళ గతంలో ఏర్పాటు చేసి ఉన్న బోర్డు ఉండి ఉంటే అక్కడ రాసి ఉన్న సమాచారంతో పాటుగా అనుసంధాన శాఖల యొక్క వివరాలను కూడా పథక సమాచారంతో జతచేయాలి. ప్రతి నెల పథకం ద్వారా చేపట్టే పనుల యొక్క వివరాలను, పని పేరు, పని ప్రదేశం, పని అంచనాలోని వివరాలను నవీకరిస్తూ ఉండాలి. ఈ బాధ్యతలు గ్రామ క్షేత్ర సహాయకులు మరియు సాంకేతిక సహాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఈ సమాచారమును ప్రజలందరూ చూసి చదువుకొనుటకు వీలుగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం పౌర సమాచార గోడలు నిర్మాణం మరియు దానిని ఏ ఏ పని ప్రదేశాలలో నిర్మించాలి అనే వివరాలు చూద్దాం. 3. పౌర సమాచార గోడలు. ఈ పౌర సమాచార గోడలను పథకంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం కొరకు జిల్లా మరియు మండల స్థాయి ప్రధాన కార్యాలయాలలో వీటిని నిర్మించడం జరుగుతుంది. గ్రామస్థాయిలో శిలాఫలకాల ఏర్పాటు కొరకు ₹5,000 వరకు వీటి నిర్మాణం చేపట్టవచ్చును. ఈ నిర్మాణాన్ని దీని యొక్క ఉద్దేశ్యం నెరవేరే విధంగా ప్రజలందరూ చూసి చదవగలిగే ప్రదేశాలలో చేపట్టవలెను. ఈ సమాచార గోడల నిర్మాణమునకు ₹20,000 వరకు పరిమితి చేయబడినది. ఒకవేళ అవకాశం ఉండి గోడ సమాచారం రాయుటకు అనుకూలంగా ఉన్న ఎడల ఆ ఆర్థిక సంవత్సరంలోని ప్రగతిని ప్రదర్శించవలెను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము అమలుకు సంబంధించిన అన్ని అంశాలలోనూ పారదర్శకత మరియు జవాబుదారీతనమును పాటించుటకు ఉద్దేశించిన ఈ పని ప్రదేశపు సమాచార బోర్డులను తప్పనిసరిగా నెలకొల్పి ప్రజలకు అవగాహన కల్పించుటకు అందరూ ఉపాధి హామీ సిబ్బంది కృషి చేయవలెను.